హలో, ఐఎమ్ డాక్టర్ శశాంక్. ఐఎమ్ ఏ maxillofacial surgeon at FMS Dental Hospital. ఇప్పుడు పన్ను తీయించుకున్నాక చాలా మందికి ఒక 1 వీక్ తర్వాత 10 డేస్ తర్వాత నొప్పి రావడం అనేది అలా జరిగే సందర్భాల్లో మోస్ట్ కామన్గా మనం ఎదుర్కొనే సందర్భం డ్రై సాకెట్ అంటాం. డ్రై సాకెట్ అంటే ఏమిటి అంటే పన్ను తీసిన చోట ఆ రక్తం ఏదైతే గడ్డకట్టిందో అది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాని మూలంగా ఆ బోన్ అనేది ఎక్స్పోజ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం చెప్పినట్టుగా డ్రై సాకెట్ అవ్వడానికి చాలా కారణాలు ఉండొచ్చు. మోస్ట్ కామన్లీ పేషెంట్కి షుగర్ ఉన్నా సరే, కొన్ని ఇమ్యూనో కాంప్రమైజ్డ్ డిసీజెస్ ఉన్నా సరే, స్మోకింగ్ చేస్తున్నా సరే, లేకపోతే కొన్ని మందులు ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అంటాం ఫీమేల్ పేషెంట్స్లో అవి యూజ్ చేస్తున్నా సరే, ఇవన్నీ కండిషన్స్ ఏం చేస్తాయంటే అది మాండడం కొంచెం స్లో అవుతుంది. మామూలుగా పన్ను తీయడం రానప్పుడు కొంచెం ఎముక ట్రిమ్ చేసి తీయడం జరుగుతుంది. అలాంటప్పుడు కూడా కొన్నిసార్లు డ్రై సాకెట్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. రొటీన్గా డ్రై సాకెట్ అనేది 1 నుంచి 5% వరకు అందరిలోనూ జరగచ్చు పాపులేషన్లో. మోస్ట్ కామన్గా మాట్లాడుకోవాలంటే కింద దవడ జ్ఞానదంతం తీసినప్పుడు ఇది ఎక్కువ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు డ్రై సాకెట్ అనే కండిషన్ రావడం జరిగింది. పేషెంట్కి చాలా నొప్పి అనేది ఉంటుంది, నోరు తెరవడం ఇబ్బంది ఉంటుంది, నోట్లోంచి దుర్వాసన రావడం లాంటివి జరుగుతుంది. సో ఇవన్నీ జరిగినప్పుడు మనం ట్రీట్మెంట్ ఏంటి, ఇది ట్రీట్ చేయొచ్చా? ఎస్, చాలా సింపుల్గా ట్రీట్ చేయాలి. అక్కడ మోస్ట్ కామన్గా అన్నం అనేది ఎక్కువ ఇరుక్కుంటూ ఉంటుంది, తిన్న ఫుడ్ పార్టికల్స్ అన్నీ అక్కడ ఉంటాయి. రిపీటెడ్గా పేషెంట్ని 1-2 రోజులకు ఒకసారి పిలిచి నీట్గా ఆ ఏరియాని మొత్తం క్లీన్ చేస్తే సరిపోతుంది. లేదు 2-3 పళ్ళు తీయడం జరిగింది, అప్పుడు ఏరియా పెద్దగా ఎక్స్పోజ్ అవ్వడం జరిగింది, అలాంటప్పుడు నీట్గా క్లీన్ చేసేసి 2-3 కుట్లు వేసినా అది సరిపోతుంది. లేకపోతే జింక్ ఆక్సైడ్ యూజినల్ పేస్ట్ అంటాం, అది బోన్ని సెన్సిటివిటీ తగ్గిస్తుంది. సో ఆ పేస్ట్ని కొంచెం గాజులో మిక్స్ చేసి పెట్టినా సరే ట్రీట్మెంట్ జరుగుతుంది. అండ్ ఒక రొటీన్ కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ ఒక 5 రోజులు వాడితే సాల్వ్ అవుతుంది. డ్రై సాకెట్ లాంటివి ఎదురుపడినప్పుడు ప్రాపర్గా ముందర మెడికల్ హిస్టరీ అనేది తీసుకుని పేషెంట్ కొంచెం ప్రిపేర్ చేసుకుని ప్రొసీజర్ కొంచెం నీట్గా అటెంప్ట్ చేస్తే ఇది రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు.